to the believers, we should pray with humility. మరి విశ్వాసుల కొరకైతేనేమో మానవత్వంతోని ప్రార్థన చేయాలి. For example, other brother is not happy with you. ఇలాగనుకోండి, ఉదాహరణగా ఒక సహోదరుడు మీ ఎడల సంతోషంగా లేడు. You said praise the Lord, he did not reply praise the Lord. నీవేమో ప్రైజ్ ది లార్డ్ చెప్పావు, ఆయన తిరిగి జవాబు ఇవ్వటం లేదు. What you should do? నీవేం చేయాలి? When he is free, ఆయన మరి ఖాళీగా ఉన్నప్పుడు you go to him, ఆయన దగ్గరికి వెళ్ళాలి, sit down. కూర్చోవాలి. Brother, I think you are busy. మరి సహోదరుడా, నువ్వు బాగా రద్దీగా ఉన్నట్టున్నావు. I greeted you, I think you were thinking something else. నేను నీకు ప్రైజ్ ది లార్డ్ చెప్పిన వేళ నువ్వేదో ఆలోచిస్తూ ఉండి ఉంటావు. I want to say once again praise the Lord to you. మరి మరొక మారు నీకు ప్రైజ్ ది లార్డ్ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు. Touch hold of his hand and give him one more praise the Lord. మరి ఆయన చేయి పట్టుకొని మరొక మారు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. Then he becomes angry. ఆయన వెంటనే కోపానికి వస్తాడు. Then be quiet. మరి నిశ్శబ్దంగా ఉండండి. Stand gently there. మరి నెమ్మదిగా అలాగే నిలబడుకోండి. Then say, brother, I'll come some other time. మరి సహోదరుడా, మరెప్పుడైనా వస్తానులే. Then go and pray. వెళ్ళి ప్రార్థన చేయాలి. Lord, how can I overcome that brother? ప్రభువా, మరి ఏ విధంగా సహోదరుని జయించగలను? Give me grace to overcome that brother. ఆయనను జయించడానికి కావలసిన కృప నాకు అనుగ్రహించు. After praying with tears, God will give you grace. మరి కన్నీళ్ళ పర్యంతంగా ఇలాగా ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నీకు దిశ చూపెడతాడు. Then you will be able to go and meet him. మరి అప్పుడు నీవు వెళ్ళి ఆయనను కలవగలవు. And you can definitely win him over. మరి నిశ్చయంగా ఆయన నువ్వు జయించగలుగుతావు. I tell you one experience. మీకు ఒక అనుభవాన్ని చెప్తాను. There was a pastor and his wife. They did not come for our annual convention. మరి ఒక పాస్టర్ గారు, ఆయన భార్య ఉండింది. వారు వార్షిక మహాసభలకు రాలేదు. They are staying in Jalandhar. వాళ్ళు జలంధర్లో నివాసం ఉన్నారు. So I went to his place traveling about 9 hours in the bus. మరి బస్సులో 9 గంటల ప్రయాణం చేసి ఆయన ఉన్న ఇంటికి వెళ్ళాను. With me there were 2 more brothers. నాతో పాటు ఇంకా ఇద్దరు సహోదరులు ఉన్నారు. And when we were about to enter his compound, he saw us. మరి ఆయన ఇంటి కాంపౌండ్లోనికి వెళ్ళబోయే సమయంలో ఆయన మమ్మల్ని చూచాడు. Immediately came and closed the door. వెంటనే వచ్చి తలుపులు మూసేశాడు. But not the veranda, his room door, house door. మరి వరండా దగ్గర మూయలేదండి, ఆయన ఇంటి గది తలుపులు మూసాడు. Inside his chairs and all other things. మరి లోపల కుర్చీలు ఇంకా సోఫాలు అన్నీ ఉన్నాయి. So veranda there is nothing, only dust. మరి మాకైతే దుమ్ము తప్ప కూర్చోడానికి ఏమీ లేదు. So he closed the door and we 3, myself and 2 brothers, sat outside. మరి వాళ్ళేమో తలుపులు మూసేశారు. నేను నాతో పాటు ఇద్దరు సహోదరులు ముగ్గురం బయట కూర్చున్నాం. In between he said, we will not give even a glass of water. ఆ మధ్య కాలంలోనే అన్నాడు, మీకు ఒక్క గ్లాసు నీళ్ళు కూడా ఇవ్వనన్నాడు. I said, thank you brother. నేను అన్నాను, వందనాలు సహోదరుడా. So we traveled about 9 hours, tired. మరి మేము 9 గంటల ప్రయాణం చేసి అలసిపోయాం. We were thirsty. మరి దాహం వేస్తోంది. So I told the other brothers, let us go one by one and get water from the local pump, hand pump. మరి నేను అన్నాను, ఒక్కరి తర్వాత ఒకరం వెళ్ళి ఆ వీధిలో ఉన్న కుళాయి దగ్గర నీళ్లు తాగుదామని చెప్పాను. If we all 3 go, he may bolt from inside, we cannot get into the veranda also. మరి మనం ముగ్గురం ఒకేసారి కనుక వెళితే ఆయన బోల్ట్ పెట్టేస్తాడు, వరండా స్థలం కూడా మనకు దొరకదేమో అన్నాను. So one by one we went. ఇక ఒకరి తర్వాత ఒకరం వెళ్ళాం. We had our water and came. మేము ఒక్కొక్కరు నీళ్లు తాగి మరలా వచ్చేసాం. From the kitchen, he and his wife, see, we are drinking tea, we will not give you tea also. ఇక వాళ్ళు వంటగదిలో టీ చేసుకొని తాగుతూ అంటున్నారు, ఇదిగో మేము టీ తాగుతున్నా, మీకైతే అస్సలే ఇవ్వమన్నారు.
We kept on sitting there. మరి మేము అలాగే కూర్చుండిపోయినాం. He said, even if you sit all night, we will not give you even a piece of bread. ఈ రాత్రంతా కూర్చున్నా కూడా మీకు రొట్టె ముక్క కూడా ఇవ్వనని మరలా అన్నాడు. So 9 o'clock in the night, they both, husband and wife and children, eating. మరి రాత్రి 9 గంటల వేళ ఆయన భార్య పిల్లలు హాయిగా తింటున్నారు. And they say, what a tasty food is this. లోపల అంటున్నారు, ఓ ఎంత రుచిగా ఉంది భోజనం. We just kept there. We had only plain water from the local pump. మేము అక్కడే ఉండిపోయినాం. మాకు దొరికింది కేవలం వీధిలోని నల్లా నీళ్ళే. At 12 o'clock in the night, a cry coming from the room. మరి రాత్రి 12 గంటల వేళ ఇంటిలో నుండి ఒక కేక వినబడుతోంది. Between 12 and 1. 12-1 గంట మధ్యలోనండి. We are lying on the dust. మేమేమో దుమ్ములో పడుకొని ఉన్నాం. Crying aloud. గట్టిగా అరుస్తున్నాడు. Then come crawling. మరి crawling on it. మోకాళ్ళ మీద మోచేతుల మీద ఇట్లా పాకుతూ ఉన్నాడు. Came and caught hold of my feet. వచ్చేసి నా కాళ్ళు పట్టుకున్నాడు. Started kissing my feet. Forgive me, forgive me, forgive me. నా కాళ్ళను ముద్దు పెట్టుకుంటూ నన్ను క్షమించండి 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 అని అరుస్తూ ఉండినాడు. I embraced him. నేను ఆయనను కౌగలించుకున్నాను. This has happened with me. ఇది నాతో సంభవించిందండి. Not a story from another people. ఇతర మనుషుల నుండి తెచ్చుకున్న కథ కాదు ఇది. This is the love of God. ఇదియే దేవుని ప్రేమ అంటే. That brother wanted to go away from the ministry. మరి ఆ సహోదరుడు పరిచర్యలో నుండి బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. Satan caught hold of him. సాతాను అతను పట్టేసుకున్నాడు. It's our duty to go and deliver those people who are caught by Satan. మరి ఈ ప్రకారంగా సాతాను చేత పట్టబడిన ఆ వ్యక్తిని ఇతరులు వెళ్ళి విడుదల చేయవలసిన బాధ్యత ఉంది. Now think that one of your finger is in the mouth of a dog. Think, one of your finger is in the mouth of a dog. ఇలాగనుకోండి, మీలో ఒకరి చెయ్యి వేలు కుక్క నోట్లో పడింది అనుకోండి. What do? మీరేం చేస్తారు? Oh, you were friendship with that dog. You go. ఇదిగో ఆ కుక్కతో సావాసం చేసావు కదా, పో నీ అనను నువ్వు. You do like that? అలా చేస్తారా మీరు? Other hand will go and deliver that finger. మరి ఇతర చెయ్యి వెళ్ళి ఆ వేలును విడుదల చేస్తుంది. Am I right? ఏమండి నేను చెబుతున్న నిజమేనంటారా? Romans 12:5. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం అండి. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. We are all members one to another. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాం. All of you read that. అందరూ కలిసి ఆ భాగం చదవండి. 5వ వచనాన్ని. ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాం. One more time read. మరొక మారు చదువుదామండి. Loudly. గట్టిగా చదువుదాం అందరం కూడా. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగున ఉండదు అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాం. Amen. So that's how we should deliver or love one another. మరి ఆ ప్రకారంగా ఒకరినొకరును విడుదల చేస్తూ ఒకరికొకరము అవయవములముగా ఉండాలి. How to